ఖమ్మం పట్టణ 18వ డివిజన్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు ప్రజల వద్దకే స్వయంగా వెళ్లి తెలుసుకున్న డాక్టర్ తుమ్మల యుగేందర్ అక్కడ ఉన్న పరిస్థితిని మంత్రి తుమ్మల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించి మాట నిలబెట్టుకున్నందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి డాక్టర్ తుమ్మల యుగేందర్కి డివిజన్ ప్రజలు రుణపడి ఉంటామని డివిజన్ కాంగ్రెస్ నాయకులు తుపాకుల శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరపాటి ఉదయ్, చిలుకురి ఉపేందర్, చెల్లా ప్రతిభారెడ్డి, బానోత్ శ్రీనివాస్, కురపాటి మురళి, లక్ష్మణ్, శరత్, కృష్ణ, రామకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిదవ డివిజన్లోకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఈ డ్రైనేజ్ ఒక 18వ డివిజన్ ఒక్క సమస్య కాదు, పక్కనున్న 19వ డివిజన్ 22వ డివిజన్ వచ్చే నీళ్లు కూడా ఇదే డ్రైనేజ్ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం చూసే డ్రైనేజ్ ఇది కాదు సమస్య. ముందు పక్క వర్షాకాలం వస్తే దగ్గరగా 4-5 అడుగులు నీళ్లు నిలబడి చాలా ఇబ్బందులు పడి ఎదుర్కొంటున్న సమస్య ఇది. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకుండా ఈ డ్రైనేజ్ని ఎవరు చూడుకోకుండా ఇబ్బందులు పడ్డారు జనాలందరూ కూడా. గత 2-3 నెలల క్రితం మేము ఒక సమస్య మీద క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి తుమ్మల యుగేందర్ గారికి మాకు జరిగిన సమస్య, మాకు ఇట్లా డ్రైనేజ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఈ డివిజన్లో, మాకు ఈ డ్రైనేజ్ సమస్య ఒకటి క్లియర్ చేయండి అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న అందుబాటులో ఉన్న మున్సిపాలిటీ ఆఫీసర్లతో మాట్లాడి ఖచ్చితంగా మీకు అది నేను చేసి పెడతాను మాకు ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారంగానే అన్నగారు మాకు ఈ డ్రైనేజ్ ఇప్పించినందుకే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు మా డివిజన్ ప్రజానికి అందరి తరఫున తెలియజేస్తున్నాను ముందుగా.